విష్ణు, వైష్ణవి, అలవ్య మంచి స్నేహితులు. ప్రతిరోజు కలిసి చదువుకునేవారు, నవ్వుకునేవారు. క్యాంటీన్కి కూడా వెళ్ళారు. వైష్ణవికి విష్ణు మీద ప్రత్యేకమైన ఇష్టం కలిగింది. కానీ ఆ విషయం చెప్పడానికి ధైర్యం సరిపోలేకపోయింది. కొత్తగా కాలేజీకి స్నేహ అనే అమ్మాయి వచ్చింది. విష్ణు అందరిలాగే ఆమెతో కూడా స్నేహంగా మాట్లాడేవాడు. విష్ణు, స్నేహ మాట్లాడుకునేది చూసి వైష్ణవి బాధపడింది. విష్ణుకి స్నేహ అంటే ఇష్టమేమో అనుకుంది. ఆ ఆలోచనతో వైష్ణవిలో మార్పు వచ్చింది. విష్ణుతో మాట్లాడడం కూడా తగ్గించేసింది. మెసేజ్లు కూడా చేయడం మానేసింది. ఎందుకు ఇలా మారిపోయిందో అతనికి అర్థం కాలేదు. అలైవ కూడా గమనించింది. ఒకరోజు అలైవ వైష్ణవిని పక్కకు తీసుకెళ్ళి, నువ్వెందుకు ఇలా ఉన్నావు, విష్ణుతో ఎందుకు మాట్లాడటం లేదు అని అడిగింది. విష్ణు అంటే ఇష్టం, కానీ అతనికి స్నేహ అంటే ఇష్టమేమో అనుకుంటున్నా. అలైవ, నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? విష్ణు ఎప్పుడు నీ గురించి అడిగేవాడు. కొన్ని రోజుల తర్వాత కాలేజీలో కల్చరల్ ఈవెంట్ జరిగింది. అందులో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ అయ్యాక విష్ణు వైష్ణవితో మాట్లాడాడు. నువ్వెందుకు నాతో దూరంగా ఉంటున్నావు, నేను ఏమైనా తప్పు చేశానా అని అడిగాడు. వైష్ణవి అంది, నువ్వు స్నేహతో ఎక్కువగా మాట్లాడుతున్నావు, అందుకే నీకు ఆమంటే ఇష్టమేమో అనుకున్నా. కానీ నా స్నేహితురాలు మాత్రమే, కానీ నా మనసులో ప్రత్యేకమైన స్థానం నీవే. వైష్ణవి, నిజమా అనింది. విష్ణు, అవును, చాలా రోజులుగా చెప్పాలనుకుంటున్నా, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాను. ఇద్దరు తమ మనసులో మాటలు చెప్పుకున్నారు. అలాగే మాట్లాడకుండా అబద్ధాలు వస్తాయి, నిజం చెప్పకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పింది అలైవ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.